మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో లైవ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్ర క్రిస్టియన్ కరమ సంఘ బిడ్డలు, ఆయా ప్రాంతాల నుంచి సంఘము నుంచి చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఆంధ్ర క్రిస్టియన్ కరమ సంఘం యొక్క తరపున మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వశక్తుని యొక్క పరిశుద్ధ నామములో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క ప్రేరేపణ ద్వారా మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుతాను. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు అని మా తండ్రి, కృపామేడ జ్ఞానవంతమైనటువంటి మీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీ అభిషేకమును విడుదల చేయండి. గ్రహించగల మనసును బిడ్డలుగా అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడితే ప్రయోజనం. మీరు మమ్మల్ని ఆదరించండి. ప్రతి ఒక్కరిని ఆదరించండి, ఆదుకోనండి. ఈ మాటల ద్వారా బలపరచున్నాను. లోతైన మర్మాలు మాతో మీరు మాట్లాడాలి. యేసు నామంలో బ్రతిమని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాన్ని బట్టి ఆయన మాటలు బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు బట్టి, ఆయన ఇచ్చినటువంటి కట్టడలు బట్టి, ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టి ప్రతి విషయంలో కూడా ఆయన మాటను బట్టి మనం చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రోజుల్లో యేసు ప్రభు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మాటల్లో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మాట వినటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, దాని ప్రకారంగా నడుచడం వలన వచ్చే ప్రయోజనం ఏంటి అన్నది మనం కొంచెం లోపలికి వెళ్ళి మనము ధ్యానించినట్లయితే, మొదటిగా అని అంటున్నాడు, కాబట్టి ఈయన మాటలు విని అంటున్నాడు. కాబట్టి అంటే ఆయన పైన ఏదో చెప్పారు, ఆయన ముందు ఏదో చేయమన్నారు, ఆ ప్రకారంగా నడవమన్నాడు. అయితే ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని ముందుకు వెళ్ళి మనం ధ్యానించినట్లయితే, ఈ మొదటి మాటలో ఈ 7వ అధ్యాయ ప్రారంభ దిశలో మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. ఎందుకంటే మీరు తీర్పు తీరిస్తే మీ కొరకు తీర్పు తీర్చబడుతుంది. ఒకవేళ మీరు ఆ తీర్పేదో దేవుడే తీరుస్తాడని ఓపిక పడితే అది మీకు కూడా వర్తిస్తుంది. ఆ సమయాన్ని మీకు తీర్పు తీర్చాలా తీర్చకూడదా అన్నది న్యాయాధిపతి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ త్రాసు వలె ఉంటుంది. ఎందుకు అంటే, మనము ఏ కొలతతో అయితే మనం కొలుస్తామో ఆ కొలతతో మనకు కొలబడుతుంది. అది మంచి కొలుస్తున్నావా లేక అక్రమం కొలుస్తున్నావా
అది ఏ కొలతతో అయితే నువ్వు కొలుస్తున్నావో ఆ కొలత ప్రకారంగా దేవుడు ఒక దినాన మనకి ఆయన కొలుస్తాడు. మనుషుల కొలతలు కాదు ఇవి. మనుషుల కొలతలు మనుషుల ముఖాలు చూస్తూ ఉంటాయి, మనుషుల యొక్క ఉద్దేశాలు బట్టి ఉంటాయి. ఈ యొక్క ఆదివరపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన ఇస్తున్నటువంటి యొక్క సూచన ఏదైతే ఉందో దాన్ని మనం పాటించిన చొప్పున కార్యములు మన జీవితాలలో జరుగుతాయి. ఎందుకు అంటే నీ కంటిలో ఉన్నటువంటి నలుసు ఇతరులకు అది దూరంగా కనబడుతుంది. ఇతరుల కంటిలో ఉన్నటువంటి యొక్క నలుసు నాకు దూరంగా కనబడుతుంది. నాకు ఉన్నటువంటి యొక్క గమనించండి దూరము అది నీకు ఎలా కనబడుతుందంటే నలుసుగా కనబడుతుంది. అంటే దీని యొక్క పరమార్థం ఏంటి అంటే మనిషి అక్రమం దున్నువాడు, ఇతరులను హెచ్చించేవాడు, అసూయపరుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా ఇతరుల యొక్క కంటిలో ఉన్నటువంటి నలుసుని దూరంగా ఇచ్చుతాడు. మాట మాటికి వాళ్ళు వేధిస్తూ ఉంటాడు, మాట మాటికి వాళ్ళని అవమానిస్తూ ఉంటాడు, మాట మాటికి వాళ్ళ జోలికి వెళ్తూ ఉంటాడు. అదే మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి ఇతరుల యొక్క తప్పుదాల్ని, దూరం లాంటి యొక్క బలమైన పాపాలను కూడా క్షమించి దేవుని ప్రేమను చూపించగలుగుతూ ఉంటాడు. ఇది భూమి మీద దేవుని బిడ్డలకు లోకస్తులకు ఉండవలసినటువంటి భేదము. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇతరుల యొక్క తప్పుదలను ఎంచకూడదు, కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు ఈ నా మాటలు బట్టి అంటున్నాడు, కాబట్టి ఈ నా మాటలు బట్టి మీరు ప్రవర్తించాలి. కాస్త కొంచెం అర్థం చేసుకోవాలి, ప్రభు మనసు అర్థం చేసుకోవాలి, ప్రభు నీతి అర్థం చేసుకోవాలి, ప్రభు వాత్సల్యత అర్థం చేసుకోవాలి, ప్రభు యొక్క కృపను అర్థం చేసుకోవాలి, ప్రభు యొక్క రాజ్యముల గురించి అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటాడు కదా, ఒరేయ్ సహోదరుడా, నీ కంటిలో దూరముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేసుకోమని చెప్పనేలా వేషధారి అంటున్నాడు. వేషధారుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. వేషధారులు ఎలా ఉంటారంటే ఇతరుల యొక్క తప్పుదాలను వెతుకుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉంటారు అంటే ఇతరుల యొక్క తప్పుదాలను క్షమించుకుపోతూ ఉంటారు. నా జీవితంలో అది ఎవరైనా సరే ప్రభు యొక్క తీర్పుకి, ప్రభు యొక్క కృపకు, ప్రభు యొక్క శిక్షకు మన శత్రువులను అప్పగించాలి. హల్లెలూయా. మనల్ని వేధిస్తున్నటువంటి వారిని అప్పగించాలి. పగ తీర్చుకొనుట నా వంతు, అది నీ పని కాదని లేఖనము సెలవిస్తూ ఉంది. కనుక నిశ్చయంగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దూలాన్ని మనలో ఉంచుకుని నలుసుని ఎంచడం అనేది వేషధారి యొక్క వేషం, వ్యభిచారి యొక్క తత్వం. అర్థం చేసుకోండి. కనుక అందుకంటున్నాడు ప్రతి విషయంలో కూడా ఆలోచన కలిగి మనం ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము మన మంచి ముత్యములు దేనికి వేస్తున్నామో ఆలోచన చేసుకోవాలి. ఏమండి, మన మంచి ముత్యములు పట్టుకుని వెళ్ళి పందులకు వేస్తే పందులు ఏం చేస్తాయంట? తొక్కు వేస్తాయి, కాళ్ళతో ఇష్టానుసారంగా వాటిని గెంటి వేస్తాయి. వాటికి వేసి ఏమండి ఉపయోగము లేదు. పందులకు వేసి ఉపయోగం లేదు. నువ్వేదన్నా సాయం చేయాలంటే, నువ్వేదన్నా మంచి చేయాలంటే, నువ్వేదన్నా ఉపకారం చేయాలంటే నువ్వేం చేయాలంటే ఆత్మ సంబంధముగా విత్తాలి. ఆత్మ సంబంధమైన మనుషులకు పంచాలి.
ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనసు ఉంచాలి. మనం అడిగే ప్రతిదీ కూడా ఏం అడుగుతున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. ఏం తీసుకోవాలో మనం ఆలోచన చేయాలి. ఏమి చెప్పాలో ఆలోచన చేసుకోవాలి. ఏమండి, ఏమి వినాలో కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. పరిశుద్ధ లేఖన భాగంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. గమనించండి, అసలు మనం ఏం అడగాలి ప్రభువుని? అసలు సాయంకాలమున మనం ఏం అడగాలి? ఉదయమున మనం ఏం అడగాలి? రాత్రి జాములలో ప్రభుని ఏం అడగాలి? ఏం అడిగితే ఆయన ఏమిస్తానంటున్నారు? గమనించండి, పరిశుద్ధమైనవి కుక్కలో పెట్టకండి, పందులు పెట్టడం, ఏమండి, ఈ మంచి గుచ్చాలు పందులు పెట్టడం, ఇవన్నీ కూడా సరైనటువంటి యొక్క భావాలు కాదు. యేసు ప్రభు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ఈయన మాటలు వింటే మీకు వచ్చే ఆశీర్వాదము చాలా పరిశుద్ధమైనది, ఆశీర్వాదకరమైనటువంటి కార్యములు. అడుగు మీకు ఇవ్వబడుతుంది, కానీ అడిగే మీకు ఆలోచన ఉండాలి. దావీదు అంటాడు, రాత్రి జాములు యందు నిన్ను గురించి నేను తలంచగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఈ మాటలు దొరుకుతూ ఉన్నాయి అంటాడు. మనమేం అడుగుతాం తెలుసా? మనమేం దొరకాలనుకుంటామో తెలుసా? ఆయన మాటలు కాదు, ఆయన మార్గము కాదు, ఆయన ఆజ్ఞలు కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాలు దొరకాలని ఆశపడుతూ ఉంటాం, మంచి జాబులు దొరకాలని ఆశపడుతూ ఉంటాం, మంచి స్థానం దొరకాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నటువంటి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు, ఆ మార్గానికి వెళ్ళాలి అంటే, ఆ మార్గం గుండా మనం ప్రవేశించాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని ప్రభువే చెప్పారు 13వ చరణంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది అంటున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించాలంట. ఇరుకు ద్వారమున ప్రవేశిస్తే విశాలమైనటువంటి పరలోకం మనకు దొరుకుతుంది అంటున్నాడు ప్రభు. కానీ విశాలమైనటువంటి ఈ మార్గంలో నువ్వు ప్రవేశిస్తే పరలోకం చాలా ఇరుగ్గా ఉంటుంది అని చెప్తూ అంటాడు, సూదె బెజ్జంలో ఉంటే దూరగలదేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అనేది అసంభవం అంటాడు. అంటే పరలోక రాజ్యము కొరుక్కునే మార్గంలో పెట్టలేదు. పరలోక రాజ్యము లంచాలతో స్వతంత్రించుకునే మార్గాన్ని పెట్టలేదు. పరలోక రాజ్యము స్వతంత్రించుకోవాలి అంటే ఏమండి, స్వతంత్రించుకోవాలి అంటే, కాబట్టి ఈ నా మాటలు విని అంటున్నాడు. వాడికి అక్కడ ఆశీర్వాదం వస్తుంది. వాడి పునాది గట్టిగా ఉండాలి. వాడి పునాది బండ మీద కట్టబడుతుంది. కానీ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది,
దాని ద్వారా ప్రవేశించిన వాళ్ళు అందరూ కూడా పొలవమంట ఆ తాళంలో పడిపోతూ ఉన్నారు. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నేను చదువుతూ ఉన్నప్పుడు ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది. ఒక విశాల మహాసముద్రం ఉందట. ఆ సముద్రము చూసుకుంటూ వెళితే ఆ సముద్రం యొక్క సెలయేరు అలా పారుతూ ఉందంట. ఆ పారుతూ ఉన్నప్పుడు అడవుల్లో నుంచి ఆ ఒడుపులు తిరుగుతూ అలాగా ఆ కొండల్లో నుంచి ఒడుపులు తిరుగుతూ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ మహాప్రచండమైనటువంటి యొక్క సెలయేరు పారుతూ ఉందంట. అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ సముద్రంలో ఒక చచ్చిపోయినటువంటి ఒక పీనుగు అలా తేలుతూ వెళ్తూ ఉంటే అలా ఆకాశం వైపు చూసేసరికి కాకులు, ఆ యొక్క రాంబొందులు అవన్నీ కూడా కావు కావు కావుమంటూ ఆ పీనుగులు వెంబడిస్తూ ఉన్నారు. ఆ మహాసముద్రంలో ఆ పీనుగు పైన కొన్ని కాకులు అనుకుని ఆ కుళ్ళిపోయినటువంటి మాంసంను పొడుచుకొని చస్తూ ఉన్నదంట. క్షమించండి, ఆ పొడుచుకుని తింటా ఉందంట. ఆ చచ్చిన దాని మాంసం తింటా ఉంది. ఆ యొక్క పీనుగుతో పాటు దాని మీద ఉన్న కాకి కూడా అలా వెళ్తూ ఉంది. ఆ రోజుల్లో నోవాహు ఓడ తయారు చేసుకున్న తర్వాత ప్రచండమైనటువంటి వర్షం కురిసిన తర్వాత భూమి ఆరిందో లేదో అని చెప్పి మొదటిగా ఆయన పౌరాన్ని పంపించుకుండగా కాకిని పంపించాడు. ఒక నల్ల కాకిని. ఏమండి, ఆ కాకి వెళ్ళి తిరిగి రాలేదు. తన యజమానుడి దగ్గరికి రాలేదు. తనకు రోజు శ్రేష్టమైనటువంటి ఆహారమును ఆ ఓడలో పెడుతూ చక్కటి ధాన్యమును, చక్కటి ఆ యొక్క గింజలను పెట్టి పోషిస్తున్నటువంటి తన యజమానుడి దగ్గరికి తిరిగి రాలేదు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కాకి శ్రేష్టమైనటువంటి ఆహారము ఏమాత్రం కూడా రుచించదు. చచ్చిన పీనుగులంటే మహా ఇష్టం. దానికి లొట్టలేసుకుంటా తింటూ ఉంటుంది. ఆ కుళ్ళిపోయిన మాంసం అంటే దానికి మహా ఇష్టం. ఆ శవాలు గుట్లుగా ఆ జలప్రలయంలో చచ్చిపోయిన శవాల మీద పడి తింటా యజమానుడు మర్చిపోయింది. అలాగే ఈ కాకి ఆ యొక్క మహాసముద్రంలో వెళ్తూ ఆ యొక్క పీనుగు మీద ఉండి ఆ మాంసం తింటా ఉన్న తర్వాత కడుపంతా శుభ్రంగా నిండిపోయిన తర్వాత ఇంకా చాలు అనుకుని ఒకసారిగా ఎగురుదామని చెప్పి పైకి ఎగరబోయేసరికి ఎప్పుడైతే ఆ తేలిగ్గా ఉన్న కాకి మాంసం ద్వారా బరువెక్కిపోయిందో ఆ యొక్క దాని వేళ్ళు, కాళ్ళుకున్నటువంటి వేళ్ళు, ఆ గోళ్ళు ఆ మాంసంలో చిక్కుపోయినాయంట. ఆ మాంసంలోకి చిక్కుపోయిన తర్వాత ఈలోపు ఆ సముద్రం పారుతూ ఉన్నప్పుడు ఆ సెలయేర్లు అలా పారుతూ ఉన్నప్పుడు ఒక ఎత్తైనటువంటి స్థలం నుంచి ఆ లోయలోనికి ఆ నీరు పడిపోతూ ఉందంట. అప్పుడు ఈ కాకి గమనించండి, ఎగరదామంటే ఎగరలేకపోయింది, చిక్కడిపోయింది. ఆ పీనుగుతో పాటు ఆ లోయలోనికి అది పడిపోయి చచ్చిందంట. అలాగే ఇక్కడ ఈ ఉపమానంలో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి.
ఏమండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నాడు. ఏంటి ఇరుకు ద్వారం అంటే, ఈ లోకంలో ప్రభు మార్గమే ఇరుకు ద్వారం. ఏమండి, ఇరుకు ద్వారం. ద్వారం గుండా ప్రవేశించువాడు ఏమండి లోపలికి వెలుపలికి వెళ్ళవచ్చు, రావచ్చు. అలాగే దొడ్డుదారిన ప్రవేశించేవాడు దొడ్డుదారి నుంచే వెళ్ళాలి తప్ప ఏమండి ఆ యొక్క నీతి గుమ్మము నుంచి ప్రవేశించడం అనేది అసంభవం. అందుకే యవనస్తుడితో అన్నాడు, యవనస్తుడా, నీ యొక్క ధనమును, నీ భూమిని అమ్మివేసి పేదలకు పంచి నన్ను వెంబడించంటే వాడు మూతు ముడుచుకుని లోకంలో కలిసిపోయాడంట. ఈయన మాటలు ఎట్టివో నువ్వు గ్రహించాలి, ఈయన ఉపదేశం ఎట్టుదో నువ్వు గమనించాలి. ప్రభు చెప్తూ ఉన్నారు ఈ మాట. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా, మంచి ఫలములు ఫలించు చెట్టు, మంచి ఫలములు ఫలించు చెట్లు మంచి ఫలాలే ఫలిస్తుంది. అంటే మంచి విత్తనము, నువ్వే ఫ్రూట్ అయితే విత్తావో ఆ ఫ్రూట్ యొక్క చెట్టు ఆ ఫ్రూట్నే కాస్త తప్ప వేరొక ఫ్రూట్ని కాయదు. అలా కాసింది అంటే అది సరైనటువంటి ఫ్రూటు కాదు, అది సంక్రమం చేయబడినటువంటి చెట్టు. ఇక్కడ కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పనికిమాలిన చెట్లు కాని ఫలములు ఫలిస్తాయి, పనికిమాలిన చెట్లు కాని ఫలములు ఫలిస్తూ ఉంటాయి. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ వస్తే చాలా లోతైనటువంటి విషయాలు, మన బ్రతుకులకి కావాల్సినటువంటి విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందట. అగ్నిలో వేయబడుతుంది. ఎందుకు అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రతి విషయంలో కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఇక్కడ మరోసారి అంటాడు, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువాను ప్రతివాడును పరలోక రాజ్యము చేరడు. అంటే చెప్పబడిన పై విషయాలన్నీ కూడా మనము ధ్యానిస్తూ ఆజ్ఞల ప్రకారంగా ప్రభు ఏది చెప్పాలనుకుంటున్నారో అవన్నీ చేయడానికి మనము ప్రయత్నము చేయాలి. ఇప్పుడు మూలవాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు, కాబట్టి ఈయన మాటలు విని దాని ప్రకారంగా చేవాడు ఎలా ఉంటాడంట, బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండును. ఆయన మాట ప్రకారంగా చేయవాడు ప్రతివాడు కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి చిన్న బిడ్డ కూడా, ప్రతి ఒక్క మరి క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉంటాయంటే బండ మీద ఏమండి కట్టబడిన ఇల్లు వలె వారు ఉంటారంట. ఇక్కడ ఒక చక్కటి సంఘటన మీకు నేను తెలియజేస్తాను. యేసు ప్రభు చెప్తా, యేసు ప్రభు వారు తెలియజేస్తున్నటువంటి మాట. ఇల్లు అందరూ కట్టుకుంటారు, కానీ కట్టుకున్న ప్రతి వారు ఎవడో ఒకటి చేత కట్టుకుంటారు. ఒక మేస్త్రిని పిలిచి ఆ మేస్త్రి యొక్క ప్లానింగ్ ద్వారా తమ ఇల్లులు వాళ్ళు కట్టుకుంటారు. కానీ యేసు ప్రభు కట్టే ఇల్లు ఎలా ఉంటుందో, యేసు ప్రభు కట్టే ఇల్లు ఏ విధంగా నిలబడుతుందో, యేసు ప్రభు మాట ప్రకారంగా చేయు ప్రతివాడు ఏ విధంగా వర్ధిల్లుతాడో ఒక ఎగ్జాంపుల్ మీతో చెప్తాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారట, దైవజనులు. యేసయ్య గారు చెప్పినటువంటి ఉపమానం, అలాగే వాక్యం చెప్తున్నటువంటి ఉపమానం కూడా. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా రియల్ ఎస్టేటు బిజినెస్ చేస్తూ అనేక విధాలుగా వారు సంపాదిస్తూ ఉన్నారు. ఆ ఊర్లో చాలా డబ్బు సంపాదించినటువంటి పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఒకరోజు మాట్లాడుతున్నారు.
ఏం మాట్లాడుకున్నారంటే, నీవు నేను కలిసి ఒకే మోడల్లో ఇల్లు కట్టుకోవాలి. మంచిది. మనం చూసినటువంటి వారు పలానా స్నేహితులు ఇల్లులు అని చెప్పుకోవాలి. మంచిది. ఇద్దరు కలిసి మంచి ముహూర్తం చూసుకున్నారు. మంచి ముహూర్తం చూసుకుని వాళ్ళిద్దరూ కూడా శంకుస్థాపం చేశారు. చేసి ఇద్దరు మేస్త్రులు పెట్టుకుని, అతడు మేస్త్రులు పెట్టుకున్నాడు, ఇతడు మేస్త్రులు పెట్టుకున్నాడు. కట్టడయానికి బిల్డింగ్ అయిపోవాలి. రెండిళ్ళు కూడా పోటాపోటీగా ఇళ్ళు ఇద్దరు కూడా కట్టేశారు. పని అంతా పూర్తయిపోయింది. ఒకరోజు వారిద్దరూ కూడా గృహప్రవేశాన్ని తేదీ నిర్ణయించుకుని ఇంకా బంధువులందరికీ ఇన్విటేషన్ ఇచ్చారు. గ్రామస్తులందరికీ ఇన్విటేషన్ ఇచ్చారు. తెలుసున్న వారందరికీ కూడా మేము మంచి గొప్ప ఇల్లు కట్టుకున్నాం, గొప్ప ఫంక్షన్ చేయబోతున్నాం, మీరు అందరూ కూడా రావాలని చెప్పి అందరిని పిలిచారు. ఇంకా రాత్రి అంతా అడవిడి, గృహం అంతా డెకరేషన్. ఆ మేకలు గొర్రెలు అన్నీ కట్ చేస్తూ ఉన్నారు. గొప్ప విందు, గొప్ప విలాసం, గొప్ప అరేంజ్మెంట్స్, గొప్ప లైటింగ్, బ్రహ్మాండమైనటువంటి యొక్క ఆ గృహ ప్రవేశం యొక్క ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రాత్రి గడుస్తూ ఉంది. రాత్రి 12 గంటలకు ఒక చినుకు పడ్డాది. ఇక్కడ టీవీ ఆన్ చేశారు. టీవీలో వార్తలు చెప్తా ఉన్నారు, ఈ రాత్రి భయంకరమైనటువంటి తుఫాను అలానే దిశగా రాబోతూ ఉంది అని. ఇంక వీళ్ళు బింబెలు ఎత్తిపోతూ ఉన్నారు. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వర్షం కురుస్తూ ఉంది. గాలి పెరుగుతూ ఉంది. తుఫానుగా మారింది. ఒక భీకరమైనటువంటి యొక్క శబ్దాలతో ఆ కారు చీకటిలో విపరీతమైనటువంటి యొక్క అలజడులు, ఆ అలజడుల నడుమన ఆ యొక్క సమయం గడుస్తున్న కొద్దిగా తెల్లవారేసరికి ఒక ఇల్లు నేలమట్టంగా కూల్చబడ్డారు. మరొక ఇల్లు మాత్రము నిటారుగా నిలిచే ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే ప్లానింగ్, ఒకే మోడల్, ఒకటే ఎస్టిమేషన్. కానీ అది ఎక్కడో తప్పు జరిగింది. దాని పునాది గట్టిగా లేకపోవడం వల్ల, దీని పునాది గట్టిగా ఉండడం వల్ల వచ్చినటువంటి భూకంప వైబ్రేషన్లో ఒక ఇల్లు కూల్చబడ్డది, మరొక ఇల్లు సజీవంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెప్తున్నటువంటి యొక్క తాత్పర్యము, చెప్తున్నటువంటి యొక్క ఉపోద్ఘాతము, చెప్తున్నటువంటి యొక్క వాస్తవంలో మనం గమనించవలసింది ఏంటి అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటున్నాడు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. వీడంట బుద్ధిమంతుడు అంట. ఈ బుద్ధిమంతుడు ఇంజనీరు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా తన ఇల్లును కట్టుకున్నాడు. అర్థమైందండి? అయితే ఆ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. వానొచ్చింది కానీ ఏమైందంట? వానొచ్చింది
వరదొచ్చింది, తుఫాన్ వచ్చింది, ఏమైందంట? ఆ ఇల్లు బండ మీద కట్టబడిందంట. హల్లెలూయా. 6:27లో ఒక మాట చదువుతున్నాను, ఒకసారి ఆలకించండి. 6 ఒకసారి మనం చూద్దాం. సారీ, లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 47వ వాక్యం. లూకా సువార్త 6వ అధ్యాయము 47వ వాక్యం. ఇక్కడ దానికి ఆపోజిట్గా ఇక్కడ రాయబడింది, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, నేను చెప్పు మాటలు ప్రకారంగా మీరు చేయక, మరి ప్రభువా ప్రభువాను అని నన్ను పిలుచుట ఎందుకు? ఇక్కడ అంటున్నాడు, నేను చెప్పిన దానిని వినకుండగా, నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయకుండగా ప్రభువా ప్రభువా అని అనడం వల్ల ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకురా నేను చెప్పింది మీరు వినరు? ఎందుకురా అది మంచిది కాదని చెప్తే నువ్వు వినరు? ఎందుకురా ఇది తినకూడదంటే మీరు వినరు? ఎందుకురా మీరు అటు వెళ్ళకూడదు అంటే వినరు? గమనించండి, ఈ ప్రశ్నలో చాలా జవాబులు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని, నా యొద్దకు వచ్చి నా మాటలు విని. నెంబర్ 1, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎలా ఉంటాడంటే, బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాని పోలి ఉండును అంటున్నాడు. ఇక్కడ ఒక పోలికని చూపిస్తున్నాడు, ఒక ఛాయని చూపిస్తా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా యొద్దకు వచ్చి నా మాటలు విని. మీరు ఆ మాటలు ఈ మాటలు ఆ మాటలు ఈ సాహసం కాదు మీరు చేసేది. నా యొద్దకు వచ్చి నా మాటలు విని, మీరు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవన పోలి ఉండునో మీకు తెలియజేస్తును. ఏమంటున్నాడు? ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేస్తు. ఇక్కడ ఒక పోలికను చూపిస్తున్నాడు. మాట వినే జ్ఞానవంతుడు పోలి ఉంటావా? మాట వినని మూర్ఖులు పోలి ఉంటావా? 48వ చరణం, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. హల్లెలూయా. ప్రభువు దానికి జవాబిస్తున్నాడు. ఇక్కడ నా మాట ప్రకారంగా పునాది తవ్వి, ఏమండి, ఆ ప్రకారంగా నువ్వు ఆ కాంక్రీట్ వేసినా, ఆ ఇటుకలు వేసినా, మట్టి వేసినా అది ఎలా ఉంటుంది అంటే అది కదలదు. వరదలు వస్తాయి, అంటాయి. తుఫాను వస్తుంది, బిగ్గరగా గాండ్రిస్తూ ఉంటుంది, అయినా నువ్వు కదలు. సామెతలు, నాకు ఈ మాట చాలా ఇష్టం అండి. సామెతలు 10:12లో ఏం చెప్తాడంటే, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. కదిలించడం అంటే ఏంటండి? ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుని కదిలిద్దామని చూస్తారు, ఆ చెట్టుని పడగొట్టాలని చూస్తారు, ఆ చెట్టు కాయలను రాల్చేయాలని చూస్తారు. కానీ ఆ చెట్టు కదలు, ఆ కాయలు కూడా కదలు. కదలవండి.
నీతిమంతుడిని కదిలించాలని చూస్తారు, నీతిమంతుడిని కోల్చాలని చూస్తారు. తుఫాను వస్తుంది అంటారు, వరదలు వస్తాయి అంటాయి. ఏమండి, ఎటువంటి సమస్యలు వచ్చినా వీడు కదులుతాడండి, ఎప్పటికీ కదలడు. అదే చెప్తున్నాడు ప్రభు. ఏం చెప్తున్నారంటే, ఇదిగో వాడి ఇల్లు ఎలా కట్టాడో తెలుసా? తన పునాది లోతుగా తవ్వాడు. హల్లెలూయా. లోతైనటువంటి అనుభవంలో ఉన్నాడు. పేతురు, నీ పడవ లోతులకు పోనీ, లోపలకు పోనీ. దేవుడు కొన్ని అనుభవాలు నేర్పిస్తూ ఉంటాడండి. ఈ అనుభవాల్లో నుంచి నేను ఇంకొక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. లాస్ట్గా నేను ముగించే సమయం వస్తూ ఉంది. వరదలు వచ్చినా, ప్రవాహాలు వచ్చినా, ఆ ఇంటి మీద పడి కొట్టినా అది బాగుగా కట్టబడినది కనుక అది ఎన్నడూను కదిలింపబడదు. రెండవది, ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు నేర్చుకుని ఆయన మాట ప్రకారంగా పునాది వేస్తే, ఆయన మాట ప్రకారంగా నీ ఆత్మ జీవితాన్ని నడిపించుకుంటే నీవెవను పోలి ఉంటావో తెలుసా? కదల్చబడని ఇల్లును పోలి ఉంటావు నువ్వు. కదల్చబడని ఇంటిని పోలి ఉంటావు. గమనించండి, నువ్వు కదల్చబడుతున్నావు అంటే, నువ్వు పడిపోతున్నావు అంటే, నువ్వు ప్రతి చెప్పుడు మాటలు వింటున్నావు అంటే, నువ్వు ప్రతిదీ కూడా అపనమ్మకంగా ఉన్నావు అంటే, అపనమ్మకమైన మార్గంలో నడుస్తున్నావు అంటే, ప్రతి విషయంలోనూ కూడా నువ్వు త్వరగా పడిపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? భక్తుడు చక్కటి మాటను తెలియజేస్తాడు. 2వ తిమోతి పత్రిక గమనించండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ చరణములో రాయబడినటువంటి మాట, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఏమన్నాడు? అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. ఏమండి? ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమున ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఇక్కడ గమనించండి, ప్రభు చెప్తున్నటువంటి మాటల్లో కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేస్తే, కదల్చబడుతున్నటువంటి వారు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇవి. ఈ వాక్యము ఆలకించిన ప్రతివాడు కదల్చబడడు. స్థిరమైనటువంటి పునాది క్రీస్తే, స్థిరమైనటువంటి రక్షణ క్రీస్తే, స్థిరమైనటువంటి నామము యేసు నామము. ఆ నామము నుంచి తొలగిపోయినటువంటి వారే పునాది లేనివారు. అర్థమవుతుందండి? పునాది లేనివారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యంలో మనం చూస్తే 14:22లో శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. గమనించండి, ఈ 22వ వాక్యములో శిష్యుల యొక్క మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలు మరి ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. వాక్యము ద్వారా స్థిరపరచాలి, వాక్యము ద్వారా బలపరచాలి, వాక్యములో వారిని నడిపించాలి, వాక్యమును బట్టి శక్తిని పెంచాలి, ప్రతి ఒక్క దుర్నీతినిచ్చి వారిని తప్పించాలి, సడలిన ముఖాలను మోచేతులను హృదయాలను స్థిరపరచాలి. ఇదే ప్రభు చెప్తున్నటువంటి యొక్క మాట. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొద్దకు వచ్చినటువంటి ప్రతి వారితో కూడా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆలకించుకుంటూ వెళితే చాలా విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక ఆ యొక్క 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒక మాట నేను తెలియజేస్తున్నాను. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకదానికి ఒకటి లింకు. ఈ ఇద్దరు స్నేహితులు పునాది వేశారు, కానీ ఈ ఇద్దరు స్నేహితులలో ఒకరి మనస్సు ఎలా ఉందంటే, ఆ కడుతున్నటువంటి ఆ ఇంటిని గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ ఇల్లు త్వరగా కట్టబడుతూ ఉన్నప్పుడు ఇతడు కూడా కంగారు పెడుతూ ఉన్నాడు. బేస్తుని సరైనటువంటి పునాది లేకుండా, సరైనటువంటి యొక్క పాడు లేకుండా ఆ ఇంటితో పాటు ఇల్లు అయిపోవాలనుకున్నాడే తప్ప, కడుతున్నటువంటి ఇంటిలో సరైనటువంటి పునాది, సరైనటువంటి ఆ పాళ్ళు, ఆత్మపాళ్ళు ఉన్నాయా లేదా అన్నది ఆ యజమానుడు చూసుకోలేకపోయాడు. గనక ఉగ్రత దినమందు అతడు నిలవలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పరలోక సంబంధమైనటువంటి యొక్క పిలుపు, ఏమండి, పరలోక సంబంధమైనటువంటి ఆ పిలుపు ఏంటి అంటే ఇంటిని పోల్చినటువంటి రక్షణ. ఆ ఇంటిని పోల్చినటువంటి రక్షణ గమనించండి. ఇక పేతురు గారు చెప్తున్నటువంటి మాటలలో ఆయన చెప్తున్నటువంటి యొక్క ఉపమాన భావాలలో మనం అర్థం చేసుకున్నప్పుడు పేతురు గారు చెప్పాలనుకుంటున్నటువంటి తాత్పర్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఇక 1:5లో ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము. సంఘానికి దైవజనుడు చెప్తున్న మాట. ఆ హేతువు, ఆ విషయాలు, ఇవన్నిటిలో కూడా అనుభవాన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, దైవభక్తి అనేది వేషధారణ పనికిరాదు అంటున్నాడు. ఏమండి, వేషధారణ అనేది ఆ మాత్రం కూడా పనికిరాదు. పైకి భక్తి గలవారుగా ఉంటూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకపోతే అది నిష్ప్రయోజనము అని లేఖనము సెలవిస్తా ఉంటుంది. 3వదిగా మనం చూస్తే, నా మాటలు విని చేయు ప్రతివాడు ఏమవుతాడో అని చెప్తా ఉన్నాడు. నా మాట విని చెయ్యు ప్రతివాడు ఏమవుతాడు అంటే, గమనించండి 26వ వాక్యంలో 3వ వాక్యము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వాక్యం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. ఆయన మాటలు విని అది ఆచరించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా? ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న వారిని పోలి ఉంటారు. వారు భక్తి చేస్తున్నారు, మనం భక్తి చేయాలి. వారు పాటలు పాడుతున్నారు, మనం కూడా పాడాలి.
వారు ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా చేయాలి. వారి కుటుంబం అంతా దేవుడి సన్నిధికి వెళ్తే మనం కూడా వెళ్ళాలి. ఏమండి, ఇలాగా మనుషులు పోలి మనుషుల్ని డామినేట్ చేయాలని, మనుషుల్ని కించపరచాలని, వాళ్ళకంటే మనము సంఘంలో సమాజంలో భక్తిపరులుగా మనం పిలువబడాలని అనుకుని భక్తి చేసే వారందరూ కూడా నిష్ప్రయోజనమైన భక్తి. ఎందుకంటే తన సహోదర ప్రేమను చూపించాలి అంతే తప్ప వారిని మనం డౌన్ చేయకూడదు, వారిని మనం కించపరచకూడదు. వారిలో మనం ఉండాలని గమనించండి, వారిలో మనం ఉండాలి, ఇతరులకు మనం కనబడాలని చేయకూడదు. వారిలో మనం కూడా క్రీస్తు కనబడాలని భక్తి చేయాలి. ఇది పౌలు గారి యొక్క తాత్పర్యం. ఎందుకంటే పౌలు అంటారు, నేను క్రీస్తుని పోలు నడుచున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడవండి అంటున్నాడు. ఎందుకంటే నేను క్రీస్తునే పోలు నడుస్తున్నాను కనుక నన్ను పోలి మీరు నడవడంలో ఏంటంటే ఆయన చేరుకునే మార్గాలు బయలుపరచబడతాయి. ఏంటి ఆయన పోలు నడిచింది పౌలు? ఏమండి, ఆస్తి సంపాదించుకోవడమా, బిల్డింగ్లు సంపాదించుకోవడమా, సంఘాలు కట్టడమా? కాదండి. ఆయనలా ఒకటి తక్కువ నెలపి దెబ్బలు ముమ్మారు తిన్నాడు ఆయన. ఇది పోలిక. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు విని చేయని ప్రతివాడు కూడా ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. చివరిగా నేను చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వానలు కురుస్తాయి. వాన అంటే శ్రమలు. బాగా గమనించండి. వరదలు వస్తాయి అంటే ఎదురుపోట్లు, ఇరుకులు, ఇబ్బందులు, ఏమండి, పోరాటాలు వస్తాయి. గాలి విసురుతుంది కానీ మనం ఆగిపోకూడదు. తుఫాను వస్తుంది, అలజడులు వస్తాయి, మనం ఆగిపోకూడదు. ఇప్పుడు ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాడు. ఇప్పుడు ఏ ఇంటికి పాటు లేదు అంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఉందే, ఆ బండ క్రీస్తు మీద నువ్వు కట్టబడాలి. ఇసుక అనేది ఉంది, అది సాతానుగాడి యొక్క రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు ఇల్లు కట్టుకుంటే వరదలు వచ్చినా, ఏమండి, కాస్త ఏంటి పోటు వచ్చినా, ఏదొచ్చినా సమస్యే, ఏదొచ్చినా నువ్వు కూలిపోతూ ఉంటావు, ఏదొచ్చినా పలుమార్లు శ్రమల పాలైపోతూ ఉంటావు. అందుకే యేసు ప్రభు చెప్తున్న తాత్పర్యం ఏంటి అంటే, ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ముగింపులో వస్తా ఉన్నాను అంటే దాని యొక్క పాటు గొప్పది. అంటే దేవుని మాట ప్రకారంగా జీవించేవాడు ఆయన రాకడలో ఎత్తబడతాడు. ఆయన మాట ప్రకారంగా చేయనటువంటి వాడు పాతాళంలో పోల్చబడతాడు, దిగిపోతాడు. కనుక నిశ్చయముగా ఈరోజు నా మాట విని దాని ప్రకారంగా చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని వాడిని పోలి ఉంటున్నాం. యేసు ప్రభువు పోలు మనం నడుద్దాం, ఆ బండను మనం ఆశ్రయిద్దాం, ఆ బండ మీద మనం ఆనుకుందాం. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ఆయన మాటలు, ఆయన ఉపదేశంలో ఆ స్వచ్ఛ మార్గాన్ని, ఆ ఇరుకు మార్గాన్ని మనం నడిచినప్పుడు ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అటు కృప దేవుడికి అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహానుతుడు మా తండ్రి, కృపమైన కృపాసంపూర్ణ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు పరిశుద్ధుడు నాన్న పరలోకమందు నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నాన్న ప్రభు 2000 సంవత్సరాల క్రితం మీరు చెప్పినటువంటి ఆ ఉపదేశము, ఆ ఉపమానము అయా 2 ఏళ్ల గురించి మీరు చెప్పారు.
రెండింటిలో ఏ ఇంటిగా మేము నడవాలో, ఏ ఇంటిని మేము పోలి నడవాలో, ఏ ఇంటిని మేము ఆధారం చేసుకోవాలో అయ్యా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా బండ మీద కట్టబడిన ఇల్లుని పోలి నడవాలని ఆశపడుతున్నాను. వర్తమాన బిడ్డలందరినీ కూడా బలపరచండి, ధృవపరచండి, స్థిరపరచండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలని ప్రభావ స్వస్థపరచండి. కరోనా వైరస్తో చనిపోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దైవశాఖల కుటుంబాన్ని ఆదరించండి ప్రభావ. ఆయా సంఘాలు తెరవబడే సహాయం దయచేయండి. అయా ప్రభా సర్వ ప్రపంచ మానవాళి కరోనా వైరస్ ద్వారా ప్రభా పట్టబడుతూ ఉంది, నెట్టబడుతూ ఉంది, ముంచబడుతూ ఉంది. నిశ్చయంగా నువ్వు ప్రభా కనికరించి ప్రభా ఈ వైరస్ నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని ప్రభా. అయ్యేసయా నా పక్షంలో కార్యములు చేసి అయ్యా నీ సేవకుని ప్రభా నేను చేస్తున్న ప్రార్థన మేము కను దృష్టి వచ్చింది. గర్భిణీని జ్ఞాపకం తెచ్చుకోండి, గర్భఫలం లేని బిడ్డలని అయ్యా జ్ఞాపకం తెచ్చుకోండి. అయ్యా ప్రభా ఏసయ్యా మగ బిడ్డలు కావాలని ఆశపడుతున్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చు, బిజినెస్లను ఆస్వాదించండి. అయా ప్రభా ఏసయ్య మీకు వందనాలు. సమస్త ప్రార్థనస్తులు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనే గంధిని సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తలవంచినటువంటి బిడ్డలకును లైవ్ చూస్తున్నటువంటి పరిశుద్ధులకును సకల పరిశుద్ధులకు నా కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.